నమస్కారము. ఈరోజు కళ్యాణదుర్గంలో ఏడీసీసీ బ్యాంక్ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఈరోజు ఎన్నో 45 ఏళ్ల నుంచి రెంటెడ్ దీంట్లో ఉన్న ఏడీసీసీ బ్యాంకు అమిలినేని సురేంద్రబాబుకు చొరవతో ఈరోజు ఈ యొక్క స్థలాన్ని కేటాయించారు. స్థలాన్ని అమిలినేని సురేంద్రబాబు కేటాయించిన రైతులు ప్రతి ఒక్కరూ చాలా సంతోషిస్తున్నారు. ఈ యొక్క స్థలాన్ని భూమి పూజ కోసం ఈరోజు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అధికారులు, అనధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏడీసీసీ బ్యాంకు అధికారులు ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కటి కులంకుశంగా మీ యొక్క ఏజేఎన్ న్యూస్ ద్వారా మీకు అందిస్తాను. ఏజేఎన్ న్యూస్తో మీ అస్లాం. నమస్తేనా ఎనభై 84 నుంచి ఎవరు పెన్షన్ ఇప్పుడు జగన్ వచ్చి పెన్షన్ తీసేస్తారు. 11 అనుకున్నాయి వాళ్ళకి 5 మంది ఆయన పెళ్ళి కాలేదు. ఆయన స్టార్ట్తో వస్తున్నారు. అన్నీ దీంట్లో ఉన్నాయి. చదువు పోయింది చదువుకే వాళ్ళ చదవడానికి పంపించలేదు. 4 నెలలు ఆయా సమస్య प्रार्थनं करिष्येत वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा महागणपतये नमः. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. धूपमार्ग्रापयामि. ओम शांगुलं कुक्कुलं धूपं सुगन्धं च मनोहरं कपिलाकृतं धूपोऽयं प्रतिगृह्यतां दिव्य धूपमार्ग्रापयामि. स्थापितः प्रत्यक्ष दीपं दर्शयामि. धूपदीपानन्तरं आचमनीयं समर्पयामि. नैवेद्यं ॐ या फलनीया अपलाः पुष्पायाश्च पुष्पनी अग्नं सुजनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते देन्द्रियगं स्मरामि. सुलग्ना सावधान सुमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान గారిని సన్మానిస్తున్నారు. నాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మనందరి అభిమాన నాయకులు, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గౌరవనీయులు మరి రమేష్ బాబు అన్న గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కళ్యాణదుర్గం ప్రాంత అభివృద్ధి నా ఆశ శ్వాస అని కంకణం కట్టుకున్నటువంటి మన అందరి ప్రియతమ నాయకులు, గొప్ప మానవతావాది, నేనున్నాను మీ అందరికీ, ఈ వెనుకబడిన ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎవరు కంగారు పడతండి, నేనున్నాను, అన్ని విధాలా మీకు తోడుగా ఉంటాను, నీడుగా ఉంటానని చెప్పి మనందరి అభిమానంతో అత్యధిక మెజార్టీతో
ఎమ్మెల్యేగా గెలుపొంది గెలుపొందిన తర్వాత మన కళ్ళారా చూస్తున్నాము ఈ ప్రాంత అభివృద్ధి ఎంత సర్వేగంగా వెళుతుందో. అట్లాంటి గొప్ప మానవతావాది ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరొక ముఖ్య అతిథి అనంతపురం జిల్లా ఏడీసీ బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ ముందుమడుగు కేశవరెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి అతిరిత మహారథులందరికీ, నా తోటి సింగిల్ విండో అధ్యక్షులకు డైరెక్టర్లకు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులకు డైరెక్టర్లకు, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకు, రైతులకు, మహిళలకు, జనసేన బీజేపీ నాయకులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇదొక శుభదినం. ఇది చరిత్రకు నాంది పలికే దినం. ఎందుకంటే మన ఎమ్మెల్యే సార్ గెలుపొందిన తర్వాత రైతాంగం వచ్చారు, ప్రజలు వచ్చారు, మహిళలు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. ఏంటి మీ సమస్య అని అడిగారు. సార్, మేము ఏడీసీ బ్యాంకుకి మెట్లెక్కి పోతూ ఉంటే ఆ గ్రిల్ ఇట్లా కదులుతూ ఉంటే భయపడుతున్నాను సార్. ఇక మహిళల పరిస్థితి ఏంటి సార్, మరి ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్, వికలాంగుల పరిస్థితి ఏంటి సార్ అని వాళ్ళ బాధలు చెప్పిన వెంటనే మా ఏడీసీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు కేశవరెడ్డి సార్తో వెంటనే మాట్లాడి, ఏంటన్నా కేశవరెడ్డి అన్నా, మా ప్రాంతంలో ఏడీసీ బ్యాంక్ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ రోడ్లో ఉన్నప్పుడు మరి ఏడీసీ బ్యాంక్ యొక్క ఖాతాదారులు ఎక్కువగా ఉండి చాలా బ్రహ్మాండంగా జరిగేది బ్యాంకు లావాదేవీలు. ఇవాళ 50% తగ్గిపోయాయంటే మరి ప్రజలకు మనము ఎంత ఇబ్బంది చేసే వాళ్ళైతాము, ప్రభుత్వానికి ఎంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. మరి దీన్ని మనం ఏం చేస్తామంటే వెంటనే ఇద్దరు మహానుభావులు మాట్లాడి, అధికార యంత్రాంగంతో మాట్లాడి, ఏడీసీ బ్యాంక్ అధికారులతో మాట్లాడి, మా దగ్గర మాట్లాడి వెంటనే ఈ పవిత్రమైన స్థలాన్ని మరి రైతాంగానికి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి అందించినటువంటి మహానుభావులకు నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు ఏడీసీ బ్యాంకులకి నిచ్చెన మెట్లు ఎక్కి గ్రిల్ ఎక్కి వెళుతూ ఉంటే ఆ గ్రిల్ నిచ్చెన మెట్లు ఇట్లా ఇట్లా కదులుతూ ఉంటే నేనే భయపడ్డాను. మరి ఎంతమంది ముసలి వాళ్ళు, గర్భిణీలు, ఆడవాళ్ళు, చిన్నపిల్ల తల్లులు ఎంత ఇబ్బందికి గురైంటారు, ఎంత క్షోభకు గురైంటారు. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి ముందుకెళ్తున్నాయంటే మన ఎమ్మెల్యే సార్ గారికి మన పట్ల, మన ప్రాంతం పట్ల, మన ప్రజల పట్ల చిత్తశుద్ధి ఏంటో ఇవాళ బాగా అర్థమవుతుంది. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మీరు అభివృద్ధి చేసి ఏమైనా చేసి ఉంటే మేము చేశాము, మీరు ఎందుకు చేయలేదని చెప్పేసి ప్రశ్నిస్తే మేము కూడా వాళ్ళకి సరిగా సమాధానం చెప్పేసి సిద్ధము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమీ అభివృద్ధి చేయలేదు. మరి మా ఎమ్మెల్యే సార్ గారు శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే చూసి ఓర్చలేక విమర్శలు చేస్తే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని చీకొడతారని చెప్పేసి ఈ వాస్తవ పరిస్థితిని ఇప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకుని మసలాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మా ఎమ్మెల్యే గారి యొక్క అభివృద్ధి పనులకు కానీ, మా ఎమ్మెల్యే సార్ గారు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మీరు గౌరవమైన సూచనలు సలహాలు ఇస్తే స్వీకరించి ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళి ఈ ప్రాంతవాసులకి మంచి అభివృద్ధి సంక్షేమం చేసి శభాష్ అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ, నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా ఎమ్మెల్యే సార్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ధీటుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పడానికి ఒక సామాన్య కార్యకర్తగా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలన్నా. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి లక్ష్మీదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు శాసనసభ సభ్యులు
కళ్యాణ్ దుర్గం అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మన కళ్యాణ్ దుర్గం నియోజకవర్గాన్ని ఎంచుకొని జిల్లాలోనే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో పెట్టిన మా అన్నగారికి అమిలినేని సురేంద్రబాబు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు ఏడీసీసీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ అన్నగారికి కేశవరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు సీఏ మేడం గారు చాలా చక్కగా వివరించారు. మరి రైతులకు అనేక లోన్లు అందిస్తూ ఈరోజు వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు రైతులకు ట్రాక్టర్ల లోన్లు అయితేనేమి వేరే ఇతర లోన్లు అన్ని కూడా ఈరోజు ఏడీసీసీ బ్యాంక్ లో అందిస్తున్నారు. మరి ఇటువంటి చక్కటి అవకాశాన్ని మనం అందరం కూడా వినియోగించుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి రామలింగారెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు ఏడీసీసీ బ్యాంక్ కళ్యాణదుర్గం బ్రాంచ్ నూతన భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అమిలినేని సురేంద్రబాబు అన్న గారికి, అలాగే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి ముట్టిమడు కేశవరెడ్డి గారికి, సిఇఓ మేడం కి, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గౌతమి గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి గారికి, అలాగే ఇక్కడ రమేష్ బాబు గారికి, అలాగే అందరికీ మరి పిఎస్సి సింగిల్ విండో ప్రెసిడెంట్లకి, కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా బ్యాంకు సిబ్బందికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు కళ్యాణ్ దుర్గం అంటానే జిల్లాలోనే ఒక ప్రత్యేకత నియోజకవర్గం అయింది. ఎందుకంటే ఈరోజు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలోనే ఎక్కడ చూసినా రోజు చూస్తూ ఉంటాం మేము, పేపర్లో కావచ్చు, ఇక్కడ జరిగే అభివృద్ధి. ఎందుకంటే సురేంద్రన్న రాజకీయాల్లో ముందు నుంచి ప్రత్యక్షంగా లేకపోయినా అన్న ప్రజల కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒక కార్యక్రమాల్లో వాళ్ళ కంపెనీ నుంచి ఎంతో మందికి అనంతపురం జిల్లాలోనే మాకు తెలిసినప్పటి నుంచి దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి ప్రజలకు ఏదో రూపకంగా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఈ నియోజకవర్గానికి ఇక్కడ ఎమ్మెల్యే కావడం కళ్యాణదుర్గ ప్రజలకి ముఖ్యంగా మంచి ఇదని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే అనే పదానికి వన్నె తెచ్చిన అన్న సురేంద్రబాబు అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు రాజకీయాల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలను చూస్తున్నాం, మంత్రులను చూస్తున్నాం, మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నియోజకవర్గంలోనే మేము ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి అనే దానికి అన్న నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రజలకి ఏమి కావాలి, ఏది కావాలి, ప్రతి ఒక్కటి ప్రభుత్వంతో అయితే కొన్ని ప్రభుత్వంతో అవుతాయి, కొన్ని మనం సొంతంగా చేస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ బ్యాంక్ అనేది ఏడీసీసీ బ్యాంక్ అనేది కళ్యాణ్ దుర్గంలో కొత్త నిర్మాణం కోసం ఇంత విలువైన స్థలాన్ని ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఇప్పించడం చాలా సంతోషకరం. ఇంకా రాబోయే రోజుల్లో కానీ బ్యాంకు చైర్మన్ అయినటువంటి కేశవరెడ్డి గారు కావచ్చు, సిఇఓ గారు కావచ్చు, ముందంతా బ్యాంకులో ఏదో ఓన్లీ రైతులకు సంబంధించిన బ్యాంకే, ఇది ఏడీసీసీ బ్యాంక్ అంటే ఓన్లీ రైతులకు అనే పరిస్థితి. ఈ రోజు హౌసింగ్ లోన్ కావచ్చు, మనకి ప్రతి ఒక్కటి కళ్యాణ్ దుర్గం అనేది ఇది ఒక టౌన్ కాబట్టి ప్రతి ఒక్కటి ఈ బ్యాంకు వేరే రూపకంగా అందరికీ ఉపయోగపడాలని కోరుతూ ముఖ్యంగా మరీ చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గం
మంచి అభివృద్ధి జరుగుతుందని ఈ 5 సంవత్సరాల్లో జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన కళ్యాణదుర్గం నియోజకవర్గం చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ భూమి పూజకు వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే ఏడీసీసీ బ్యాంక్ జిల్లా చైర్పర్సన్ కేశవరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన తెలుగు పార్టీ నాయకులకు, సీనియర్ నాయకులకు, అలాగే కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఎంతో మంది ప్రజల రుణాన్ని ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా ముందుకు నడిపించి ఏసీసీ బ్యాంక్ భూమి పూజకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొన్న ఎమ్మెల్యే గారి చొరవకు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పరుగులు తీస్తుంది. మొన్నేమో కృషి విజ్ఞాన కేంద్రం పక్కన ఫైర్ స్టేషన్ భూమి పూజ జరిగింది. చాలా ఫాస్ట్గా ఆ వర్కులు జరుగుతున్నాయి. అలాగే 2 రోజుల క్రితం మున్సిపల్ కౌన్సిలర్లు 16 కోట్ల మున్సిపల్ కాంప్లెక్స్ కట్టడం, బెట్టూరు రోడ్లో ఇంటర్మీడియట్ మార్కెట్ ప్రజలకు అన్ని అందుబాటులోనే ఒకే చోట దొరకాలని, వెజ్ నాన్ వెజ్ కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పూల పండ్లు కావచ్చు, ఒకే చోట దొరకాలని, ప్రజలు ఎక్కడూ ఇబ్బంది పడకూడదని కౌన్సిల్ ఆమోదం పొందడం జరిగింది. అలాగే ఆయన అభివృద్ధి అడుగుల్లో మనమందరం నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి మన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి వంటిపడి కేశవరెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్న రామలింగారెడ్డి అన్న మైక్. కళ్యాణదుర్గం నందు రైతు సేవలో దీర్ఘకాలిక పరిమితి వ్యవస్థలో 1958లో భూమి తనఖా బ్యాంక్ ఇక్కడ ప్రారంభం జరిగినది. దాని తర్వాత స్వల్పకాలిక పరిమిత వ్యవస్థ నుండి 1978లో ఏడీసీసీ బ్యాంక్ రైతులు సేవలు అందించే కార్యక్రమం ప్రారంభించాయన్న. అలాగే మనందరి ప్రియతమ నాయకులు ఆరాధ్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రైతు సోదరులకు కావాల్సిన అన్ని పరిమిత అవసరాల ఒకే ప్రదేశంలో అందాలన్న ఉద్దేశంతో ఏకగాక్షిగా సింగిల్ విండో వ్యవస్థను తీసుకొచ్చి అలాగే అన్ని రకాల లోన్స్ కూడా ఏడీసీసీ బ్యాంక్ రూపంలో సేవలు అందించడం జరిగిందన్న. దేశానికి వెన్నెముక అయిన రైతుకు సేవలు అందిస్తున్న సంస్థ. శాసనసభలో అభివృద్ధికి నిదర్శనమైనటువంటి అమర్నేని సురేంద్రబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న మా మిత్రులకు, అలాగే మా పార్టీ నాయకులకు, ప్రజలకు, ఖాతాదారులకు, విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వేదిక అధ్యక్ష వహించిన వైపీ రమేష్ గారికి నిజంగా చాలా గర్వపడుతున్నా. మా మిత్రుడు, ఎప్పుడు కూడా శ్రేయోభిలాష్, ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి, చాలా సంవత్సరాలు కూడా మిత్రుగా కొనసాగుతున్న వ్యక్తి ఈరోజు మన ముందు అధ్యక్షత ఏదైతే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా ఉన్న కేశవరెడ్డి గారు ఈ రోజు ప్రారంభానికి అధ్యక్షత వహించి మొట్టమొదటి బ్రాంచ్ మన కళ్యాణదుర్గంలో ప్రారంభించి రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా మిత్రుడు ఈరోజు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ హోదాలో వచ్చి ఈరోజు మన బ్యాంకుకి భూమి పూజ చేయడం చాలా గర్వంగా ఉంది. అలాగే సిఇఓ గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే నారాయణ గారికి, అలాగే మా సొసైటీ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున, అలాగే రాజశేఖర్ గారికి, అలాగే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు ఈ భవనం ఒక బ్యాంకింగ్ రూపంలోనే మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని రూపు మాపే విధంగా, అంటే ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే ప్రతి ఒక్క సొసైటీ అధ్యక్షులు కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులకు అందుబాటులో ఉండే వ్యక్తులుగా, ఎక్కడ ఏం కావాలన్నా ఇప్పుడు కమ్మదూరు పోవచ్చు, లేదా బ్రహ్మ సముద్రం కావచ్చు, లేదా రూరల్ కావచ్చు, లేదా కుందుర్పి కావచ్చు, ఎక్కడ ఏం అవసరం ఉన్నా చెట్టూరు కావచ్చు, ఏది అవసరం ఉన్నా రైతుకి ఏమైనా అవసరం అయితే సొసైటీ అధ్యక్షులకు సంప్రదిస్తారు.
మా ప్రాంతంలో ఈ రకంగా రైతులు ఉన్నారు, ఆ రైతులందరికీ కూడా రుణాలు కావాలనే ఉద్దేశం వాళ్ళకు తెలియజేస్తారు. నిజంగా ఈరోజు గర్వపడుతున్నా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా మేముండడం, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ మన అనంతపురం జిల్లాకు అప్పగించడం, అంటే ఉమ్మడి జిల్లాకే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా కేశవ్ రెడ్డి ఉండడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఆయన కూడా ఒక పెద్ద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతుల పట్ల ఏమి కష్టాలున్నాయో తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన చైర్మన్ గా ఉండడం మనం అదృష్టంగా భావించాలి. అలాగే మనం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్ననే చూశారు, ఒక ముస్లిం ఇంటికి వెళ్ళాడు, కాళ్ళకు నమస్కారం చేశాడు. అమ్మా నేను ఎన్నికల్లో మీకు హామీ ఇచ్చాను, మీ ఇంటికి వస్తానని, మీ ఇంటికి వచ్చాను, తల్లి నీకేం కావాలి అని చెప్పి ఆ తల్లికి ఏం కావాలో అన్ని కూడా ఇస్తూ ప్రతి నెల కూడా నీకు డబ్బులు పంపిస్తానని గొప్ప మనసుతో మన డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన యువ నాయకుడు ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తి నారా లోకేష్ బాబు గారు పిల్లల చదువు కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించే తపనతో దేశం ప్రపంచం నలుమూలలు చుట్టేస్తూ మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా తేవాలి, ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి మన నారా లోకేష్ బాబు సార్ గారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమికి అన్ని విధాలుగా సహకరిస్తూ పూర్తిగా మన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన దశలో నేను సైతం ఉన్నాను మీ రాష్ట్రానికి తోడుగా అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు మన రాష్ట్రం ఈరోజు ఇన్ని అభివృద్ధి బాటలు నడుస్తుందంటే ఖచ్చితంగా మనం అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా కృతజ్ఞతలుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఈ రాష్ట్రంలో మనం కూడా ఎంతో కొంత మంచి చేయాలి. మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, పూర్తిగా రైతులకు నిజంగా ఏమి చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనకి దగ్గరగా ఒక బ్యాంకు కావాలి. నన్ను అడిగాడు బ్యాంకు, నేను అడిగాను ఆయన్ని, మా బ్యాంకు మెట్లెక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారంట, ఒక బాడిగి భవనంలో ఉన్నారు, చాలా కష్టంగా ఉంది, బ్యాంక్ కూడా అన్ని విధాలు కూడా వెనకబడిపోతుంది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని అధ్యక్షుడు ఆయన వెంటనే అడిగితే, అన్నా ఖచ్చితంగా మనం సహకరిద్దాం, కొత్త బ్రాంచ్ను కడదాం అని వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఇదేదో భవనం కోసమో లేదా ఒక భవనం కట్టడం కోసమో కాదు. మన ఇలాంటి నడి రోడ్లో స్థలం కావాలని ఒక్క మాట మన అధికారి ఆర్డీఓ గారిని అడిగాను. ఆర్డీఓ గారు మనకు ఒక మంచి స్థలం కావాలి, ఒక బ్యాంక్ కట్టాలంటే తక్షణం ఆర్డీఓ గారు స్పందించి వాళ్ళ తహసీల్దార్ని పంపించి వెంటనే ఈ స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. కానీ ఈ స్థలం ఇంకొక విషయం మన ఆర్డీఓ గారు కూడా వినిపించుకుంటా మన సోదరులందరూ కూడా ముందున్నారు. ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా కావాలని ఒక స్థలం అడగడం జరిగింది. వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ స్థలంలో కొంత భాగం ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, వీళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మొత్తం ఏడీసీసీ బ్యాంక్ ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా అలాగే కానీ మాకు వెనక్కి కేటాయించినా కూడా పర్లేదు, మేము అక్కడ భవనం కట్టుకుంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి శుభ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయంటే మన ప్రాంతం అభివృద్ధి వైపు పయనిస్తుందనే దానికి ఒక నిదర్శనం. ఈ బ్యాంకు ఒకటే 6 నెలల లోపు పూర్తి చేస్తున్నారని అంటున్నారు, చాలా సంతోషం. 6 నెలలు కాకపోయినా 8 నెలలు తీసుకోండి మీరు అన్ని హంగులతో ఇక్కడ. ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయి, కష్టపడే రైతులు కూడా చాలా మంది వస్తుంటారు, చాలా రకాలు కూడా తినడానికి కూడా ఇబ్బంది పడే తత్వంలో వస్తుంటారు. అలాంటి వాళ్ళు మీ బ్యాంకులోకి అడుగు పెడితే చల్లని వాతావరణంలో మీ బ్యాంకులోకి ఎంటర్ అయినారనుకోండి, ఒక సెంట్రల్ ఏసీలో, వాళ్ళు ఎక్కడో టౌన్ లోనో లేదా మీ బ్రాంచ్లో హెడ్ బ్రాంచ్ల్లో ఏసీలు చూస్తుంటారు. మా రైతులు కూడా ఆ సౌకర్యం మీరు కల్పిస్తే మాత్రం ఎప్పుడు కూడా ఉన్న అన్ని బ్రాంచుల కన్నా మీ ఏడీసీసీ బ్యాంక్ అత్యధిక వ్యాపారం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే మా సెంట్రల్ బ్యాంక్ ఎవరైతే సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పైన సదుపాయాలు ఒక రూమ్ ఏదైనా కేటాయించి వాళ్ళు కూడా ఉండేటట్టు, వాళ్ళందరూ కూడా పోయి రైతులు ఏదైనా అవసరమైతే వాళ్ళు పలికేటట్టు కూడా
కల్పిస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది రైతులు రకరకాల ఇబ్బందులు పడుతుంటున్నారు. ఎందుకంటే రైతు తినడానికి ఇబ్బంది అయినా కూడా, చాలా ఇబ్బంది పడినా కూడా ఒకటే కోరుకుంటాడు, నేను ఎంత ఇబ్బంది పడినా కూడా నా పిల్లల్ని చదివించుకోవాలి, నా పిల్లల భవిష్యత్తు కావాలి, ఎంత కష్టమైనా కూడా, నేను ఇంకా భూమి అమ్మైనా కూడా నేను నా పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే జీవితం వాళ్ళకు బాగుపడుతుందని నేను, ఎందుకంటే నా కళ్ళారా చూశాను, వాళ్ళ తాపత్రయం చూశాను, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలని నా కళ్ళతో చూస్తున్నాను. ఆ పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా చదువుకోవాలనే ఉత్సాహం కూడా ఉంది. కళ్యాణదుర్గం మొత్తం ప్రాంతం అంతా కూడా చాలా పట్టుదలైన వ్యక్తులు, నమ్మకంతో కూడుకున్న వ్యక్తులు, ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్న వ్యక్తులు అనేది నాకు ముందు ఈ రోజే కాదు, గత 25 సంవత్సరాల నుంచి కూడా తెలుసు. అలాంటి ప్రాంతంలో చదువుకు సంబంధించి ఏదైతే లోన్లు కావాలో, ఎడ్యుకేషన్ లోన్లు కావాలో, మీ సిఇఓ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, అది ఖచ్చితంగా మీరు పరిశీలించాలి. ఎందుకంటే మీరు రకరకాల కండిషన్స్ కూడా ఉంటాయి, మీకు లోన్ ఇవ్వాలంటే ఏం కావాలనేది. కానీ ఆ కండిషన్స్ కొంచెం సడలించి మీ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో మీ ఎండి గారితోనో ఇంకోటితోనో సంప్రదించి మన కరువు ప్రాంతంలో లోన్లు ఇప్పించగలుగుతుంది. ఎందుకంటే రీపేమెంట్స్ కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా కట్టే శక్తి ఉన్న వ్యక్తులే ఇక్కడ. ఎప్పుడు కూడా ఎగ్గొట్టిన పాపాన ఏ రైతు కూడా లేరు. ఒక రోజు ఆలస్యమైనా కూడా ఏదైతే అప్పు తీసుకొస్తారో ఆ అప్పు కట్టే బాధ్యత. ఎందుకంటే ప్రతి ఒక్క అకౌంట్ కూడా నేను పరిశీలించడం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా రీపేమెంట్లో చాలా బాగున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం కావచ్చు, అనంతపురం జిల్లాలోనే రాష్ట్రంలో ఎక్కడ లేని రీపేమెంట్ బాగా ఉండే జిల్లాగా అనంతపురం జిల్లా ఉందనేది కూడా మనందరం కూడా తెలుసుకోవాలి. అదే వేరే జిల్లాల్లో పోండి రకరకాలుగా మోసాలకు అది పాల్పడతారు. కానీ అనంతపురం జిల్లా ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. తీసుకున్న సొమ్ముని కష్టంగా ఒక రోజు ఆలస్యంతో అయినా కూడా కడతారు. లేదు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ భూమిని కూడా అమ్మి కట్టే పరిస్థితులు వస్తాయి. కానీ అలాంటి ఈ పరిస్థితుల్లో చదువుకు సహకరించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అదొకటి, లోన్లు మీరు ఎప్పటికప్పుడు సమకూర్చగలిగితే ఇక్కడున్న రైతులందరూ కూడా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని మీ బ్యాంక్ లో మీరు ఊహించినంత టర్నోవర్లు జరుగుతాయి, అన్ని రకాలకు కూడా బాగుంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా మీ బ్యాంక్ లోనే ట్రాన్సాక్షన్స్ వాళ్ళ అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తారు. ఎందుకంటే హార్టికల్చర్ అప్పుగా మన కళ్యాణదుర్గ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా కూడా నిన్ననే ఒక వార్త వచ్చింది, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు హార్టికల్చర్ హబ్గా కళ్యాణదుర్గం ప్రాంతాన్ని కూడా ఎన్నుకోవడం జరిగిందని కూడా తెలియజేశారు. అంటే వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తున్నాయి. ఆ వరల్డ్ బ్యాంక్ నిధులు నిజంగా వస్తే మన ప్రతి ఒక్క రైతుకు కూడా ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ భైరవంతిప్ప ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా అది పూర్తి అవుతుందన్న నమ్మకం నాకు కలిగింది. హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేయాలని వరల్డ్ బ్యాంక్ వారు నిర్ణయించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా కృషి చేసి మన ఆర్థిక మంత్రితో మాట్లాడి, పయాలు కేశవ్ గారితో మాట్లాడి ఈ జిల్లాని, ఈ ప్రాంతాన్ని, కళ్యాణదుర్గం ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా వాళ్ళు ఎన్నుకోవడం కూడా చాలా గర్వంగా ఉంది. ఏదేమైనా కూడా మనం కూడా కలిసికట్టుగా అభివృద్ధి వైపు అందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే మా కేశవ్ రెడ్డి గారిని అడిగాను, ఇక్కడే మన మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు. మా రోడ్డు మీ బ్యాంకు కట్టిపోతున్నారు, ఈ రోడ్డుకు మాకు నిధులు చాలా తక్కువగా ఉన్నాయి, ఈ రోడ్డు కూడా కొంచెం అక్కడి నుంచి అక్కడి దాకా మీరు వేస్తే బాగుంటుందని కేశవ్ రెడ్డి గారిని అడిగిన వెంటనే, అలాగే వాళ్ళ సీఓ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే కేశవ్ రెడ్డి గారు ఏమన్నా ఆయమ్మ సంతకం పెట్టాల్సిన మేడం గారు కాబట్టి ఆమె కూడా అడిగితే సరే ఖచ్చితంగా వేస్తామని చెప్పారు. చాలా సంతోషకరం. ఏదేమైనా కూడా ఇలాంటి ఒకరికొకరు స్ఫూర్తితో మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే చాలా రకాలుగా మనం వెనకబడ్డాం, నిజంగా మనకు తెలియదు. కానీ వేరే ప్రాంతాలకు వెళ్తే ఎంతో రకంగా ముందున్నారు. మన ప్రాంత ప్రజలు ఎందుకో వెనకబడ్డానికి కారణం రకరకాల కారణాలు ఏదైనా కావచ్చు. అంటే గడిచిన 5 ఏళ్ళు ఏదైతే ఉన్నాయో పూర్తిగా వాళ్ళ అభివృద్ధిని విస్మరించారు. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూశారో లేదో కానీ మన ప్రాంతాన్ని నాకు తెలియదు. కానీ అలా చూసింటే ఈ రకంగా ఉండేది కాదు. ఏ రోజైనా సెంట్రల్ బ్యాంక్ సంబంధించి మా నారాయణ ఎలక్ట్ అయిన తర్వాత లేదా వీళ్ళు వచ్చిన తర్వాత
మా రంగప్పన్నకి చెప్పి ఎప్పుడన్నా ఎక్కామో మీ బ్యాంకులు అంటే నేనెక్కడ ఎక్కుతారన్నా మెట్లన్నీ అల్లాడుతాడా ఎక్కేకి వీలు కాదని చెప్పినారు. అంటే ఈ పరిస్థితుల్లో మనం భవనాల్లో అద్దెకు తీసుకునే భవనం కూడా అది మామూలు భవనం కాదు, వాళ్ళు ఒక రెంట్ ఇస్తున్నారు, అంటే బాడుగు ఇస్తున్నారు. అలాంటి భవనాన్ని ఎన్నుకోవడం కూడా చాలా దురదృష్టకరం. ప్రజలకు సంబంధించి దుర్వినియోగం అంటే ఇలాగే ఉంటుంది. అలాగే మనం మాజీ మంత్రిని కూడా చూసాం, ఆమె ఏ విధంగా స్పందించేది, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టేది, అన్ని రకాలు కూడా మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే ఆమె ఇంట్లోకి పోవాలంటే అందరూ సెల్ ఫోన్లు కూడా బయట పెట్టి ఇంట్లోకి పోవాలంట. ఎందుకంటే ఏదైనా రికార్డ్ చేస్తాడు అంటే నువ్వు ఏదో తప్పుడు పని చేస్తా అంటేనే నీ ఫోన్లో ఆడ బయట పెట్టి రమ్మంటాం. నేను మా ఇంట్లో కానీ మా ఆఫీస్లో కానీ ఏ రోజైనా మీ ఫోన్లు తేవద్దు కానీ పక్కన పెట్టండి అని ఎవరికన్నా చెప్పామా? అది ఎందుకంటే మనం అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు మనలో నమ్మకం ఉండాలి. ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరగవచ్చు, కానీ అది ప్రజలకి నష్టం జరిగే పొరపాటుగా ఎప్పుడు కూడా చేయమని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇంకొకసారి మన ముంచమడు కేశవరెడ్డి గారికి నిజంగా చాలా సంతోషకరంగా, చాలా ఆనందంగా ఆయనకు అభినందన తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇంకా మంచి మంచి పదవులు సాధించాలి. ఏడీసీసీ బ్యాంక్ కావచ్చు, ఇంకా ఏడీసీకి ఇంకా వాళ్ళకి ఇంకా చైర్మన్ హోదాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ప్రార్థిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఇంతతో నాకు ఇచ్చిన అవకాశాన్ని విరమింపజేస్తుంది. జై హింద్, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నారా లోకేష్, జై హింద్.